నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, ఆశీర్వచనాలు పలికిన ఆలయ వేద పండితులు. అధికార ప్రతిపక్ష నాయకుల ఆక్రమణలు, ప్రభుత్వం చోద్యం చేస్తుందన్న ఏపీసీసీ. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు, తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు. యాదాద్రిని కప్పేసిన పొగమంచు, కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు. ఇక డీటెయిల్స్ చూస్తే 1988 నుంచి 89లో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుని జీవితంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 70 మంది ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి గురువు లింబాద్రి సార్ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. తమతో చదువుకున్న 2 దివ్యాంగులకు 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మరణించిన 3 స్నేహితులకు మౌనం పాటించి నివాళులర్పించారు. రానున్న రోజుల్లో ఒకరికి ఒకరుగా అండగా ఉంటామని భరోసా కల్పించుకున్నారు. 35 సంవత్సరాల వసంతం సందర్భంగా ఒక చిన్న మెమోరీని నేను బహుకరిస్తున్నాను. తర్వాత మన కరాటే బ్లాక్ బెల్ట్ శ్రీనివాస్ గారు ఒక సార్ కోసం స్పెషల్ గా శాల్వా నేయడం జరిగింది. శాల్వా విలేకరి భీమ్గల్లో మన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. సో నెక్స్ట్ మన సార్తో పాటు everybody I can say that now I only take any single name sir, all are eligible to take their names but I could not take all the names. Really this is a wonderful program Anu, really wonderful I can say that wonderful. ఇక్కడ ఒక చిన్న 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అప్పుడు కూడా సార్ ఇక్కడే ఉండేది. సో మీకు తెలిసి ఉంటుంది మా మేనమామ డి సత్యనారాయణ గారు అని నిజామాబాద్ మాజీ మంత్రి. సో డి సత్యనారాయణకి మా విజయ్ కుమార్ గారు కూడా చాలా ఆప్త మిత్రుడు. మా అంకుల్ దగ్గరికి విజయ్ కుమార్ సార్ వెళ్ళి మీ 2 అల్లుళ్ళు కూడా స్టార్టింగ్ లో చాలా ఇంటెలిజెంట్. గోపి బీటెక్ చేశాడు, డెన్మార్క్ లో రిటర్న్. సో మా అంకుల్ దగ్గరికి వెళ్ళి మీ 2 అల్లుళ్ళు కూడా బాగా చదువుతున్నారు, వాళ్ళిద్దరిని అట్లా వదిలేస్తే భీమ్గల్ వాళ్ళు ముందుకు పోలేరు, వాళ్ళిద్దరిని స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి చదివించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి విజయ్ కుమార్ సారు మా అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత మా అంకుల్. అధికార ప్రతిపక్ష నాయకులు అధికారులతో కలిసి ఆక్రమణలు చేస్తున్నారని ఏపీసీసీ అధికార ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ అన్నారు. కంచె చేను మేస్తే అన్న చందంగా తుళ్లూరు మండలంలో ఆక్రమణలకు తెర తీశారని ఆరోపించారు. తుళ్లూరులో సత్రానికి సంబంధించిన భూమిని ఆక్రమిస్తున్న ప్రభుత్వం చోద్యం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు కొల్లాబాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అడుసుమల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మేడం కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వెలకలేటి కోటేశు, జిల్లా కార్యదర్శి వలపర్ల నరసింహారావు పాల్గొన్నారు. మరి ఒక 4-5 రోజులుగా ఆ కట్టడాల నిర్మాణం చేపడతా ఉన్నారు. అయితే అది పూర్తిగా కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉందన్న అంశం అధికారులకు తెలుసు, అధికార పార్టీ నాయకులకు తెలుసు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు తెలుసు. ఈ ప్రాంతంలో అంటే అమరావతి ప్రాంతంలో అధికార పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతంలో ఏదో 2 వర్గాలు వర్ణాలు ఉన్నట్లుగా అనేక రకంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తుళ్లూరు నడిబొడ్డులో దాదాపు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని అధికార పార్టీ నాయకులు అంటే వైసీపీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి కుమ్మక్కై అధికారులతో కలిసి ఆ స్థలాన్ని ఎంత దర్జాగా కబ్జా చేసుకుంటున్నారో మీ 2 పార్టీల నాయకులు కూడా ఒకసారి పరిశీలించుకోవాలా, ఆరా తీసుకోవాలా. ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, వైసీపీ అధికార పార్టీ నాయకులు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు.
డబ్బులు తీసుకొని అధికార పార్టీ అధికారులకి డబ్బులు పంచి మీరు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మీ ఇష్టానుసారంగా కట్టడాలు చేపడతా ఉన్నారు. అధికారులారా జాగ్రత్త, మీరు ఈ అంశంలో ఖచ్చితంగా సస్పెండ్ అయి తీరుతారు. మీరు సస్పెండ్ అయిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టాం. అదేమని అడిగితే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా లెక్క చేయకుండా కట్టడాలు చేస్తున్నారని చెప్పని అడిగితే మీరేమంటారు? పండగ సెలవులు కాబట్టి మేము బయట ఉన్నామంటారా? అంటే మిమ్మల్ని ప్రభుత్వం జీతాలు ఇచ్చి మిమ్మల్ని బతికిస్తుంది ఎందుకు? మీకు జీతాలు ఇస్తుంది ఎందుకు? ఏ రోజైనా సరే మీరు ప్రభుత్వ అధికారులే, పండగ రోజులైనా, ఆదివారం రోజైనా, ఏ రోజైనా. అటువంటిది మీరు అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకుల దగ్గర లంచాలు తీసుకొని కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా లెక్క లేకోకుండా మీరు కట్టడాలు చేపడుతున్నారంటే మీకెంత ధైర్యం వచ్చింది? ఈ ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా ఉందన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఏదో అన్యాయమైన కట్టడాలు జరుగుతున్నాయి అంటే సరే తెలియలేదనుకోవచ్చు. ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో కేకే హాస్పిటల్లో చేరిన జనగామ జిల్లా దేవరుపల గ్రామానికి చెందిన బి శ్రీహరి అనే వ్యక్తికి అమాంతం ప్లేట్లెట్స్ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితిలో కేకే హాస్పిటల్లో చేరారు. వెంటనే స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ కు సరైన వైద్యం అందించారు. దీంతో శ్రీహరి కోలుకున్నాడు. కుటుంబ సభ్యులు కేకే హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతుండే మొత్తం 18,000 పడింది. కానీ రోజుకు పెరిగింది 90,000 దాకా వచ్చింది. బాగుంది సార్, మంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ చేస్తే 20,000 వచ్చింది. మళ్ళీ తెల్లారి నెక్స్ట్ ప్లస్ 6,000 అట్లా అలా మొత్తానికి పోయినా నాగారికి ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయింది. ఇక్కడికి జనం కేటీ హాస్పిటల్ వచ్చాగానే సార్ అంటే రెస్పాన్స్ ఇచ్చినారు. చెక్ చేసినారు సార్, ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి, అంటే జాయిన్ కావాలి చూసుకుంటానని చెప్పారు. సరే సార్ అని జాయిన్ చేసినాం. 11వ తారీఖున జాయిన్ అవ్వాలి సార్. ఇప్పటికి మంచిగా అయ్యాడు సార్. 90,000 వరకు మంచిగా అయింది. హాస్పిటల్ ఇట్లా స్టాఫ్ ఇట్లా బాగా చూసుకుంటున్నారు సార్. హాస్పిటల్ కేటీ హాస్పిటల్ బాగానే చూసుకుంటున్నాం. స్టాఫ్ ఇట్లా మంచిగా స్పందిస్తున్నారు సార్. ఇక్కడ జనగామ డిస్టిక్లో ఇంత మంచిగా హాస్పిటల్కి అతి తక్కువ ధరలో మంచిగా ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా ఉన్నది సార్. సార్ ఇట్లా మంచిగా స్పందిస్తున్నారు. ఇక్కడ మంచిగా పర్లేదు సార్, బాగున్నాను. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీసీవీ అండ్ ఎస్ఓ గోపీనాథ్ జెట్టి, డిప్యూటీ ఈవో కస్తూరిబాయ్, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమల సలహాదారు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
అక్కడే ఉన్నాను సార్ అక్కడే ఉన్నాను. அன்று பெருமாளை காண வந்திருக்கிறோம். பத்மாவதி தாயாரை கண்டுவிட்டு சென்று கொண்டிருக்கிறோம். இது கரோனா இல்லாத பொங்கலாக இருக்க வேண்டும் என்பது தான் எனது முழு பிரார்த்தனையும். ஆக காணும் பொங்கல் கரோனா இல்லாத பொங்கலாக மலர வேண்டும் என்பதுதான் நமது ஆசை. மக்கள் நமது திருமலைக்கும் சரி வேறு கோயில்களுக்கும் வந்தாலும் மாஸ்க் போட்டுக்கோங்க, முகக்கவசம் அணிந்து கொள்ளுங்கள், சமூக இடைவெளி கடைபிடிங்கள், எல்லோரும் தடுப்பூசி போட்டுக்கொள்ளுங்கள். இறைவன் நம்மளையெல்லாம் பாதுகாப்பார்கள். நான் மத்திய அரசுக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ஏனென்றால் நமக்கு தடுப்பூசி முழுவதுமாக கிடைத்திருக்கிறது, பூஸ்டர் டோஸ் கிடைக்குது, குழந்தைங்களுக்கு கிடைக்குது. அதே நேரத்தில் மாநில அரசுகளும் அந்த வாய்ப்பை பயன்படுத்தி மக்களுக்கு எடுத்து சென்று கொண்டு இருக்கிறார்கள். அதனால் இந்த ஓமைக்ரானை பார்த்து நம்ம பயப்பட வேண்டாம், ஆனால் அஜாக்கிரதையாகவும் இருக்க வேண்டாம். அதனால் எல்லோருமே எச்சரிக்கையாக இருக்க வேண்டும் என்பது எனது பிரார்த்தனை. அதனால் எல்லோருமே எச்சரிக்கையாக இருக்க வேண்டும் என்பது எனது பிரார்த்தனை. యాదాద్రి భువనగిరి జిల్లాలో దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన దేవాలయ గోపురాలు మంచు కొండల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. భువనగిరి కోటను పూర్తిగా దట్టమైన పొగమంచు కప్పేసింది. వరంగల్, హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు రోడ్డు పక్కన ఆగి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. దట్టమైన పొగమంచుతో భువనగిరి, బీబీనగర్ గూడ్స్ ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. భూ తగాదాల కారణంగా అన్న కూతురిపై తమ్ముడు గొడ్డలితో దాడి చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లిలో చోటు చేసుకుంది. అన్నదమ్ములైన మల్లేశం, సాయిరాంల మధ్య కొంతకాలంగా భూ తగాదాలున్నాయి. అన్న సాయిరాంపై కక్షగట్టిన మల్లేశం సాయిరాంపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న సాయిరాం కూతురిపై కూడా దాడి చేశాడు.
సాయిరాం పరిస్థితి విషమంగా ఉంది. కూతురికి గాయాలయ్యాయి. ఇద్దరిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలేరు వీళ్ళేనా విశాఖ జిల్లా సింహాచలంలో గోపూజ ఘనంగా నిర్వహించారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం ఈవో సూర్యకళ అన్నారు. కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఆపన్న గోశాలలో గోవులకు పూజలు చేశారు. దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేయించిన మినపగారెలు, బూరెలను నైవేద్యంగా సమర్పించారు. మన భారతీయులకి గోవులు అంటే సమస్త దేవతా స్వరూపములు. కొన్ని వేల కోట్ల తల్లుల కంటే కూడాను గోమాత అంటే ఆ ఒక్క గోమాత కొన్ని కోట్ల తల్లులతో సమానమని చెప్తూ ఉంటుంది శాస్త్రములు, పురాణముల్లో. ఆ గోవు చేసేటువంటి మేలు అది పశుజాతిలో పుట్టిందే కానీ దేవతా స్వరూపమైనటువంటిది. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. పశువుల్లో ఉంటాడు, వృక్షాల్లో ఉంటాడు, రాళ్లల్లో ఉంటాడు. మనం తెల్లవారు లేస్తే సాలగ్రామ పూజ చేస్తాం, శిలలకు పూజ చేస్తాం. దేవతలందరూ శిలల్లోనేగా మనం పూజ చేసేది. ఏ విగ్రహానైనా శిలలో పూజ చేస్తుంటాం. కాబట్టి పశువులో దేవుడు ఉంటాడా అనుకోకూడదు. ఆ పశువులోనే సమస్త దేవతలు. ఒక దేవాలయానికి వెళితే ఒక దేవుడు ఉంటాడు. గోవుల దగ్గర గోవును పూజ చేస్తే సమస్త దేవతలు 350 కోటి దేవతలను పూజ చేసిన ఫలం వస్తుంది అని శాస్త్రములు చెబుతున్నాయి. ఇవాటి రోజున ఈ గోవుల్ని పూజ చేయటం, వాటికి గ్రాసం ఇవ్వటం, ఒకదానికంటే పెంపొందించుకోవడం ఏటా దేవాలయాల్లో, ఇవన్నీ కూడా ఒక గోవునే కాకుండా శక్తి మేరకు దేవాలయాల శక్తి మేరకి గోవుల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడాను లోకక్షేమమే తప్ప ఎవరికి స్వార్థం కాదు ఇది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆలయాలకు వచ్చే భక్తులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ ఆ గోవుల్ని శ్రద్ధగా, ఆలయంలో అమ్మవారిని ఎంత మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చూస్తామో ఇక్కడ అధివసించినటువంటి గోవులను కూడా ఆ ప్రకారంగా కనుక ఆరాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలం ఆ అమ్మవారు మనకి ఇవ్వడానికి సమర్థురాలు అవుతుంది. అందుకోసం ఇవాళ చాలా గొప్ప పర్వదినము. అందరూ కూడాను ఆబాల గోపాలం తెలియని వాళ్ళు కూడా పల్లెటూళ్ళల్లో కూడా ఎంతో అచ్చడముచ్చటగా ప్రభలు కట్టి ఇవాళ చక్కగా చేస్తారు గోవుల పండుగ. అందుకోసం అలాంటి పర్వదినం మనం మా దేవాలయంలో మా కార్యనిర్వహణాధికారి వారు వచ్చి పొద్దున్నే ఆ గోవుల్ని పూజించి భక్తులంతా కూడా శ్రేయస్సుగా క్షేమంగా లోకమంతా బాగుండాలి అని చెప్పి పూజ చేశారు.
అందరూ కూడాను పాల్గొన్నారు. అలాగే భగవంతుడి అనుగ్రహం, ఆ గోమాత అనుగ్రహంతో మనంతా. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ రోజు కోడి పందాలు, గుండాటలు జోరుగా సాగాయి. పోలీసుల ముందు కోడి పందాల రాయిలు గెలిచినట్లయింది. పోలీసుల ఆంక్షలు, కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ అవేవి పట్టకుండా భారీగా తరలివచ్చిన పందెం రాయిలు పందాలు వేశారు. ఈ సంక్రాంతి సీజన్ కూడా సెంటిమెంట్ గా వస్తున్న కోడి పందాలు నిర్వహించి పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, ఆశీర్వచనాలు పలికిన ఆలయ వేద పండితులు. అధికార ప్రతిపక్ష నాయకుల ఆక్రమణలు, ప్రభుత్వం చోద్యం చేస్తుందన్న ఏపీసీసీ. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు, తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు. యాదాద్రిని కప్పేసిన పొగమంచు, కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.